కాలం కలిసి రాకపోతే ఓడలు బండ్లు బండ్లు ఓడలవుతాయంటారు. రేమండ్స్ కంపెనీ మాజీ అధినేత విజయపథ్ సంఘానియా విషయంలో ఇదే జరిగింది. ఒకప్పుడు అంబానీ అదానీల కన్నా ఎక్కువ సంపద కలిగిన ఆయన కొడుకుని నమ్మి చేసిన తప్పుకు శిక్ష అనుభవిస్తున్నారు. గతంలో సకల సంపదలతో తూలతూగిన ఆయన ఇప్పుడు ఓ ఇంట్లో కిరాయికుంటున్నారు. ఇంతకీ రేమండ్స్ మాజీ అధినేత అంత సంపద ఎలా కోల్పోయాడు? ఇప్పుడు కిరాయి ఇంట్లో ఉండడానికి కారణమేంటి? రేమండ్ ఇండియాలోనే కాదు, ప్రపంచంలోని చాలా దేశాల ప్రజలకు సుపరిచితమైన బ్రాండ్. ఇప్పుడంటే ప్యాంట్లు షర్ట్లలో రకరకాల బ్రాండ్లు ఎంట్రీ ఇచ్చాయి, కానీ ఒకప్పుడు బ్రాండెడ్ ఫార్మల్స్ అంటే రేమండ్ మాత్రమే గుర్తుకు వచ్చేది. అప్పట్లో ఫార్మల్ డ్రెస్సుల్లో రేమండ్ క్లాత్కున్న డిమాండే సపరేటు. ఇప్పుడు కూడా బ్రాండెడ్ లుక్ రిచ్నెస్ కోసం చాలా మంది రేమండ్ ఫ్యాబ్రిక్కే తమ ఓటేస్తారు. అందుకే దేశంలో 60% మార్కెట్ రేమండ్స్దే. ఇండియాలోని ప్రతి చిన్న పెద్ద సిటీలో రేమండ్స్ మల్టీ బ్రాండెడ్ అవుట్లెట్లు ఉన్నాయి. 500కు పైగా పట్టణాలు నగరాల్లో 900కు పైగా స్పెషాలిటీ రీటైల్ స్టోర్స్, 30,000కు పైగా రీటైల్ స్టోర్స్ ఉన్నాయి. అమెరికా, కెనడా, జపాన్, యూరోపియన్ కంట్రీస్తో పాటు ప్రపంచంలోని 55 దేశాల్లో రేమండ్ ఉనికి ఉంది. 1925లో అబ్రహం జాకబ్ రేమండ్ మహారాష్ట్రలోని తానేలో రేమండ్ ఉలెన్ పేరుతో ఒక చిన్న మిల్లు ఏర్పాటు చేశారు. ఆయన పేరు మీద రేమండ్ కంపెనీ బ్రాండ్ ప్రారంభమైంది. 1944లో లాలా కైలాష్ పత్ సంఘానియా రేమండ్ను కొనుగోలు చేశారు. అప్పట్లో కంపెనీ రేమండ్ బ్లాంకెట్లు, ఉలెన్ దుస్తులు తయారు చేసేది. ఆ తర్వాత మోడ్రన్ టెక్నాలజీ ఉపయోగించడం మొదలుపెట్టింది. భారతదేశానికి బ్రిటిషర్ల నుంచి స్వాతంత్రం వచ్చిన తరువాత దేశ అవసరాలు, స్వయం సమృద్ధిని దృష్టిలో ఉంచుకొని రేమండ్స్ కంపెనీ భారీ స్థాయిలో ఉత్పత్తి ప్రారంభించింది. 1952లో కైలాష్ పత్ సంఘానియాకు బిజినెస్లో సాయం చేసేందుకు అల్లుడైన గోపాలకృష్ణ సంఘానియా వచ్చారు. ఆయన రాకతో రేమండ్స్ మరో ముందడుగు వేసింది. 1958లో పాలిస్టర్తో ఉన్నిని కలిపి బ్లెండెడ్ ఫ్యాబ్రిక్ ప్రొడక్షన్ మొదలుపెట్టింది. అదే ఏడాది కంపెనీ తన ఫస్ట్ రిటైల్ స్టోర్ను ముంబైలో ప్రారంభించింది. 1960లో పాత మిషన్ల స్థానంలో సరికొత్త యంత్రాలను తీసుకువచ్చింది. భారత్లో దేశంలోని అత్యాధునిక మిషన్లు ఉపయోగించిన తొలి కంపెనీగా రేమండ్ నిలిచింది. 1968లో రేమండ్స్ తానేలోని ఓ రెడీమేడ్ గార్మెంట్స్ ప్లాంట్ను, 1979లో జలగావ్లోని మరో ప్లాంట్ను ఏర్పాటు చేసింది. 1980లో కైలాష్ పత్ సంఘానియా కుమారుడు విజయపథ్ సంఘానియా రేమండ్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టారు. 1984లో ఆయన సారథ్యంలో కొత్త ప్లాంట్ ఏర్పాటు చేసి 1986లో పార్క్ అవెన్యూ బ్రాండ్ ఇంట్రడ్యూస్ చేశారు. 1990లో రేమండ్ ఒమెన్లో ఫస్ట్ ఓవర్సీస్ షోరూమ్ ప్రారంభించారు. 1991లో కామసూత్ర బ్రాండ్ను పరిచయం చేసిన విజయపథ్ 1996లో కార్పొరేట్ల కోసం ఎయిర్ చార్టర్ సర్వీస్ అందుబాటులోకి తెచ్చింది. 1996లో డెనిమ్, 1999లో పాక్స్ పేరుతో క్యాజువల్ వేర్ బ్రాండ్ ఇంట్రడ్యూస్ చేసిన ఆయన 2002లో కాలర్ ప్లస్ ఫ్యాషన్ బ్రాండ్ కొనుగోలు చేశారు. అలా 1980 నుంచి 2015 వరకు విజయపథ్ సంఘానియా రేమండ్స్ విజయ ప్రస్థానంలో కీలక పాత్ర పోషించారు. విజయపథ్ సంఘానియాకు మధుపతి, గౌతమ్ అనే 2 కొడుకులున్నారు. అయితే ఆస్తి పంపకం విషయంలో తలెత్తిన గొడవ కారణంగా పెద్ద కొడుకు తండ్రితో సంబంధాలు తెంచేసుకున్నాడు. 1998లో కుటుంబంతో కలిసి సింగపూర్ వెళ్లి అక్కడే సెటిల్ అయిపోయారు. మరోవైపు 2015లో విజయపథ్ సంఘానియా రేమండ్స్ కంపెనీని చిన్న కొడుకు గౌతమ్ సంఘానియా చేతిలో పెట్టాడు. తనకున్న 37% వాటాతో పాటు ఆస్తినంతా ఆయనకే అప్పచెప్పారు. ఈ విషయం తెలుసుకున్న పెద్ద కొడుకు మధుపాటి సంఘానియా కూతుళ్లు బాంబే హైకోర్టును ఆశ్రయించారు. వారసత్వంగా వచ్చిన ఆస్తిని తమ తాత ఏకపక్షంగా చిన్న కొడుకుకు రాసిచ్చేశారని పిటిషన్ ఫైల్ చేశారు. అయితే వారు పిటిషన్ ఫైల్ చేయడంలో ఆలస్యం చేశారంటూ బాంబే హైకోర్టు ఆ కేసు కొట్టివేసింది. ఇదిలా ఉంటే చిన్న కొడుకుకు యావత్ ఆస్తిని కట్టబెట్టడం విజయపథ్ చేసిన పెద్ద తప్పైంది. కంపెనీతో పాటు ఆస్తి చేతికి చిక్కిన వెంటనే గౌతమ్ అసలు రంగు చూపించాడు. తల్లిదండ్రులను ఏమాత్రం పట్టించుకోలేదు. తండ్రిని కంపెనీ బాధ్యతల నుంచి తప్పించారు. గట్టిగా నిలదీయడంతో తండ్రి విజయపథ్ను కూడా రోడ్డున పడేశారు. ప్రస్తుతం విజయపథ్ ఓ ఇంట్లో కిరాయికుంటున్నారు. ఒకప్పుడు లగ్జరీ లైఫ్ లీడ్ చేసిన ఆయన ఇప్పుడు నెలవారీ ఖర్చుల కోసం ఇబ్బంది పడాల్సిన పరిస్థితి తలెత్తింది. పెద్ద కొడుకు తెగదెంపులు చేసుకోవడం, చిన్న కొడుకు ఆస్తి తీసుకొని నడి రోడ్డున నిలబెట్టడంతో ఆయన దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ప్రస్తుతం విజయపథ్ సంఘానియా వయసు 86 ఏండ్లు.
వేల కోట్లు సంపాదించి కొడుకు అత్యాస వల్ల ఇప్పుడు ముంబైలో ఒక సాధారణ జీవితం గడిపే స్టేజ్కు వెళ్ళిపోయారు. పండు వయసులో ఆయన న్యాయం కోసం కోర్టు మెట్లెక్కారు. సీనియర్ సిటిజన్లకు చట్టపరమైన భద్రత కల్పించేందుకు ప్రభుత్వం 2007లో ది మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ తీసుకువచ్చింది. దాని ప్రకారం పిల్లల తల్లిదండ్రుల బాగోగులు చూసుకోని పక్షంలో వారికి గిఫ్ట్ డీడ్ కింద ఇచ్చిన ఆస్తులు తిరిగి స్వాధీనం చేసుకోవచ్చు. ఈ చట్టం కింద విజయ్ పంత్ తన కొడుకు గౌతమ్కు తానిచ్చిన ఆస్తులన్నీ తిరిగి వెనక్కి తీసుకునేందుకు పిటిషన్ దాఖలు చేశారు. 2025తో రెమెన్స్ కంపెనీ 100 ఏళ్లు పూర్తి కానున్నాయి. మరి అప్పటికైనా విజయ్ పంత్కు మంచి రోజులు వస్తాయో లేదో వేచి చూడాల్సిందే.